దొంగతనం కేసులో నిందితుని అరెస్టు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్. ఊరికి దూరంగా ఉన్న చిన్న చిన్న దేవాలయాలే టార్గెట్గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని జగిత్యాల టౌన్ పోలీసులు బుధవారం వాహనాల చెకింగ్ చేస్తుండగా అనుమానంతో కనబడిన విభూతి శేఖర్ను పరిశీలించగా అనుమానపు వస్తువులు లభ్యం కావడంతో పంచుల ముందు విచారించగా తాను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని, కాగా శేఖర్ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 4 రోజుల క్రితం పట్టణంలో నల్లపోచమ్మ దేవాలయం, ఉప్పరిపేట దేవాలయంలో దొంగతనానికి పాల్పడిన విభూతి శేఖర్ అనే నిందితుడిని అరెస్టు చేశామని, మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉందని తెలిపారు. నిందితుల నుండి ₹50,000 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇటీవల మన జగిత్యాల జిల్లా పరిధిలో మన కోట్ల ప్రాంతంలో, జగిత్యాల ప్రాంతంలో మరియు ధర్మపూర్ ప్రాంతంలో మరియు దేవాలయాల్లో చోరీలు జరిగి ఆ చోరీలకు పాల్పడిన వ్యక్తిని మన జగిత్యాల టౌన్ పోలీసులు, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరియు ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో ఐడి పార్టీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతని పేరు విభూతి శేఖర్. ఇతడు అలవాటు పడ్డ దొంగ నేరస్తుడు. గతంలో దాదాపు 25 కేసులలో ఇతను నిందితుడు. 17 కేసులలో కూడా ఇతనికి నేరాంగీకారం చేసి ఇతనికి కన్విక్షన్, జైలు జీవితం అనుభవించాడు. ఇతడు మొన్ననే ఒక 1 మంత్ కింద జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ సేమ్ ఇట్లాంటి దొంగతనాలే చేయడం మొదలుపెట్టాడు. ఇతడి ఏమో ఏంటంటే మన ఐసోలేటెడ్ టెంపుల్స్, అంటే పట్టణానికి దూరంగా ఉన్నాయి కావచ్చు, లేకపోతే విలేజ్కి దూరం ఉన్న టెంపుల్లో పోయి అక్కడ దొంగతనం చేస్తాడు. ఈసారి ఏంటంటే ఇక్కడ జగిత్యాల పట్టణం చెందిన లక్ష్మి అనే ఒక మహిళతోటి పరిచయం ఏర్పరచుకొని ఈసారి ఇద్దరు కలిసి ఈ దేవాలయాల్లో, కొరుటాలో ఒకటి, నేరేళ్లలో ఒకటి మరియు మన జగిత్యాల పట్టణంలో నిన్న జరిగిన 2 దేవాలయాల్లో ఈ చోరీలకు పాల్పడడానికి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఈ మన చోరీ జరిగిన సొత్తును మొత్తం రికవరీ చేయడం జరిగింది. దాదాపు ₹50,000 రాగి వస్తువులు, వెండి వస్తువులు, తర్వాత చిల్లర, ఉండి, గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత దీంతో పాటు ఏంటంటే మొన్న జరిగిన ఎస్ఆర్ఓ ఆఫీస్లో మరియు లేడీస్ హాస్టల్లో జరిగిన 2 దొంగతనాల దాంట్లో కూడా ఒక బాల నేరస్తుని అరెస్ట్ చేసినాము. అతని దగ్గరికి వెళ్ళి కూడా సెల్ ఫోన్ రికవర్ చేసినాం. గతంలో ఒక ల్యాప్టాప్ మరియు మొబైల్ షాప్లో కూడా అతను దొంగతనం చేసినాం. ఈ 4 కేసుల్లో అతన్ని జువెనైల్ వరకు తరలించడం జరిగింది.